వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సంచలన నిర్ణయం, గంజాయి సరఫరా చేసేవారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు రద్దు. తనిఖీలు లేకే సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. భారత్పై ప్రధానికి ఉన్న ప్రేమ స్ఫూర్తిదాయకం, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. గంగా జలానికి పరీక్ష, ఆశ్చర్యపరిచే ఫలితాలు. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేష్ ఈ నిర్ణయం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈగల్గా నామకరణం చేశారు. స్కూళ్ళు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలనుకున్నారు. సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్ నియంత్రణకు కఠిన చట్టాలు అవసరమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కంటెంట్ సరైందో కాదో తనిఖీ చేసే ఎడిటోరియల్ బృందాలు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సోషల్ మీడియా ఓవైపు బలమైన మాధ్యమంగా మారింది, మరొక వైపు నియంత్రణ లేక వల్గర్ కంటెంట్ వచ్చేస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన సంస్కృతి చాలా భిన్నమైంది, సున్నితమైంది. పిఎస్సీలు దీనిపై చర్చించాలి అని అన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమిటని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదన్నారు. సమస్యలపై మాట్లాడితే నా డిఎన్ఏ ఏంటని మాట్లాడుతున్నారు. నాది భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ, మిగతా వారి మాదిరిగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ కాదు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలి. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ నష్టపోతోంది. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు ఒక్కటే అని కిషన్ రెడ్డి ఆరోపించారు. తనను కలిసేందుకు సమయం కేటాయించినందుకు పీఎం మోడీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు సెషన్లతో బిజీగా ఉన్న నాకు సమయం కేటాయించిన ప్రధానికి కృతజ్ఞతలు. గాంధీనగర్లో తొలిసారి భేటీ నుంచి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారి ఆయనపై అభిమానం మరింత పెరుగుతూ ఉంటుంది. భారత్ పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ సార్ అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. గంగానది నీరు తాగడానికి పనికిరాదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ జలాన్ని మైక్రోస్కోప్లో పరీక్షించగా ఎలాంటి మలినాలు, సూక్ష్మజీవులు లేవని తేలినట్లు ఆ వీడియోలో ఉంది. ఐఐటి కాన్పూర్ స్టడీలోని కొన్ని ప్రాంతాల్లో గంగానది నీరు తాగేందుకు అనుకూలంగా ఉందని తేలింది. కుంభమేళ పుష్కరాలప్పుడు పుణ్యస్నానాలకు తోడు నిత్యం కెమికల్స్ కలుస్తున్న ఈ నీరు ఇలాంటి ఫలితాలు ఇవ్వడం వండర్. చూసారుగా విప్పాలి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.